హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో 4th ఏప్రిల్ కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ రోజు నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, కాకపోతే హైయర్ లెవెల్ కి వెళ్ళిపోయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత గ్యాప్ మొత్తం కవర్ చేసింది. హైయర్ లెవెల్లో మన రెసిస్టెన్స్ పాయింట్ ని టెస్ట్ చేసింది. మనం గతంలో అనుకున్న రెసిస్టెన్స్ పాయింట్ ఏదైతే ఉందో 22,500 నుంచి 22,525. సో ఈ లెవెల్ ని టెస్ట్ చేసి మళ్ళీ అక్కడి నుంచి కొంత ఫాల్ అయింది. సో ఓవరాల్ గా ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ లెవెల్. సో మల్టిపుల్ టెస్టింగ్ జరుగుతుంది. మేబీ రాబోయే రోజుల్లో దీన్ని బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనుకోవచ్చు. ఇప్పుడు లెవెల్స్ ప్రకారం చూస్తే ఇమీడియట్ రెసిస్టెన్స్ అగైన్ 22,500 నుంచి 525 జోన్. ఇది ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగానే ఉంటుంది. ఓన్లీ దీని బ్రేక్అవుట్ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా పాజిటివ్ బయాస్ తో ట్రేడ్ చేసుకోవచ్చు. మనం లాస్ట్ వీడియోస్ లో కూడా అనుకున్నాం, మన కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు. సో మార్నింగ్ గ్యాప్ డౌన్ ఏదైతే ఓపెన్ అయిందో అది మనకి ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చింది లాంగ్స్ ఎంట్రీస్ తీసుకోవడానికి. అండ్ ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 22,380, దాని తర్వాత 22,290. ఇవి రెండు స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటాయి. ఇవి కూడా బ్రేక్ అయితే 22,180 మన కీ లెవెల్ సపోర్ట్ ఉంటుంది. హైయర్ లెవెల్లో 22,500, 530 రెసిస్టెన్స్ లెవెల్స్. వీటిని బ్రేక్ చేస్తే మాత్రం స్ట్రాంగ్ ర్యాలీ ఉండొచ్చు టువర్డ్స్ 23,000. సో లెవెల్స్ దృష్టిలో పెట్టుకుని మనం ట్రేడ్ చేసుకోవచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ గా క్లోజ్ అయింది. 47,624 దగ్గర క్లోజ్ అయింది. ఒకటి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత గ్యాప్ మొత్తం ఫిల్ చేసింది. హైయర్ లెవెల్లో క్లోజ్ అయింది. మనం నిన్న వీడియోలో అనుకున్నాం బ్యాంక్ నిఫ్టీలో ఒక ఆపర్చునిటీ రావచ్చు మనకి బాయింగ్ కోసం. సో అది ఈ రోజు ఇచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ హైయర్ లెవెల్స్ కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ రెసిస్టెన్స్ 47,840, దాన్ని బ్రేక్ చేస్తే 47,965, దాని తర్వాత 48,160. ఇవి పైన రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. డౌన్ సైడ్ ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 47,460, దాన్ని బ్రేక్ చేస్తే 47,230. సో నెక్స్ట్ 47,045 మన కీ లెవెల్. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఓవరాల్ గా పాజిటివ్ బయాస్ తో ట్రేడ్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో కూడా. నెక్స్ట్ కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. దానికన్నా ముందుగా స్టాక్ ఫ్యూచర్స్ లో యాక్టివిటీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. లాంగ్స్ ఏవి బిల్డ్ అవుతున్నాయి, షార్ట్స్ లో ఏ స్టాక్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్నాయి అనేది చూద్దాం. లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో టాప్ లో ఉంది లారస్ ల్యాబ్స్. దీనికి ఈ రోజు మనం టెక్నికల్ చార్ట్స్ చూద్దాం. సో లారస్ ల్యాబ్స్ తో పాటు ఏయూ బ్యాంక్, తర్వాత ఎల్టీటీఎస్, ఎన్టీపీసీ, నేషనల్ అల్యూమినియం, సిమెన్స్, కోరమండల్, క్యాన్ఫిన్ హోమ్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ముతూట్ ఫైనాన్స్ అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, వీటన్నిటిలో కూడా లాంగ్స్ బిల్డ్ అవుతా ఉన్నాయి. సో ఈ స్టాక్స్ లో మనం ప్లాన్ చేసుకోవచ్చు ఒక లాంగ్ ఎంట్రీస్ కోసం. టెక్నికల్ లెవెల్స్ ప్రకారం మాత్రమే మనం ఎంట్రీస్ తీసుకోవచ్చు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసుకునేటప్పుడు. సో ఇందులో నుంచే మనం లారస్ ల్యాబ్స్ కి ఈ రోజు టెక్నికల్ గా చార్ట్ చూద్దాం. సో దీంతో పాటుగా ఫస్ట్ మనం నెక్స్ట్ షార్ట్స్ ఎక్కడ బిల్డ్ అవుతున్నాయి అవి కూడా చూద్దాం. సో షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో టాప్ లో ఉంది నెస్లే ఇండియా. నెస్లేలో దాదాపు 3% వరకు ప్రైస్ కరెక్షన్ అయింది. ఓపెన్ ఇంట్రెస్ట్ 19.52% పెరిగింది. సో ఈ స్టాక్ కి కూడా మనం టెక్నికల్ గా చార్ట్ చూద్దాం. దాంతో పాటుగా కోటక్ బ్యాంక్ 16% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, 1.43% ప్రైస్ డౌన్ అయింది. తర్వాత డిఎల్ఎఫ్ కూడా ప్రైస్ బాగా డౌన్ అయింది. తర్వాత 11% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. గోద్రేజ్ ప్రాపర్టీస్ లో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ప్రైస్ డౌన్ అయింది. పర్సిస్టెంట్ సిస్టమ్స్, దీపక్ నైట్రేట్, ఐసిఐసిఐ బ్యాంక్, టీవీఎస్ మోటార్ అన్నిట్లో కూడా కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. సో ఇందులో నుంచి మనం ఒక రెండు స్టాక్స్ తీసుకున్నాం, నెస్లే అండ్ కోటక్ బ్యాంక్ తీసుకుందాం. సో పాజిటివ్ గా అంటే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ లోంచి లారస్ ల్యాబ్స్ తీసుకుందాం. ఈ మూడు స్టాక్స్ కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇది లారస్ ల్యాబ్స్ లో కొంచెం పాజిటివ్ మొమెంటం కనబడుతుంది. ఇంకొకటి ఈ లాంగ్ టర్మ్ ఫాలింగ్ ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేసింది ఈ రోజు మంచి వాల్యూమ్ తో పాటు. హ్యూజ్ వాల్యూమ్ అండ్ స్ట్రాంగ్ క్యాండిల్ ఇది. అండ్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ పాయింట్, ఆల్మోస్ట్ ఈ రెసిస్టెన్స్ పాయింట్ ని టెస్ట్ చేసింది 444.45. ఇప్పుడు ఈ స్టాక్ లో మనం ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు. 445 కన్నా పైన సస్టైనబుల్ గా ఉంటే ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇది నెక్స్ట్ రెసిస్టెన్స్ ప్రీవియస్ స్వింగ్ లో దగ్గర కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఇది 470 ఆర్ 475 లెవెల్స్. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం దీంట్లో ఒక మంచి ఆపర్చునిటీ లాగా ప్లాన్ చేసుకోవచ్చు. ఓన్లీ ఏంటంటే మనం బ్రేక్అవుట్ ట్రేడ్ చేస్తే మనకి మంచి లాభం రావచ్చు. ఒకవేళ ప్రైస్ బ్రేక్అవుట్ కాకుండా ఒక రీట్రేస్మెంట్ ఇస్తే మాత్రం మళ్ళీ ఈ లెవెల్ ని రీటెస్ట్ చేస్తే, సో ఇక్కడ నుంచి కిందకి వచ్చిన తర్వాత ఈ లెవెల్ ని రీటెస్ట్ చేయాలి. సో ఆ లెవెల్ వచ్చి మనకి ఎగ్జాక్ట్లీ ఈ ప్రీవియస్ స్వింగ్ హై అరౌండ్ 425 అనుకోవచ్చు మనం. 420 ఆర్ 425 లెవెల్
ఈ లెవెల్ ని రీటెస్ట్ చేసినా గానీ మనం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. సో దీంట్లో ప్రాబ్లం మంత్లీ పివోట్ కన్నా కిందకి వెళ్తే 395 ఆ లెవెల్ కన్నా కిందకి వెళ్తేనే దీంట్లో ప్రాబ్లం ఉండొచ్చు. అదర్వైజ్ కొంచెం అప్ ట్రెండ్ వెళ్లే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అండ్ ఈ రోజు ఇంపార్టెంట్ గా ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్, దాంతో పాటుగా మూవింగ్ యావరేజెస్ 250 అండ్ 20 ఈ మూవింగ్ యావరేజ్ అన్న కూడా పైన క్లోజ్ అయింది. సో ఇది మనం పాజిటివ్ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం, నెస్లేలో కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. మనకి ఆపర్చునిటీ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది నెస్లే డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకున్నాక హైయర్ లెవెల్కి వెళ్ళి రెసిస్టెన్స్ ఏరియా దగ్గర స్ట్రాంగ్ రిజెక్షన్ క్యాండిల్ ఫామ్ అయింది ఈరోజు. లాస్ట్ డే కూడా అంటే అంతకుముందు కూడా రిజెక్షన్ వచ్చింది, తర్వాత కొంచెం కన్సాలిడేషన్, తర్వాత ఈ రోజు రిజెక్షన్. ఈ రోజు రిజెక్షన్ లో ఒక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. ఈ రోజు లో వచ్చి ఆల్మోస్ట్ 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. ఇప్పుడు మనం దీంట్లో బోత్ వేస్ ప్లాన్ చేసుకోవచ్చు. ఒకటి 2545 ని బ్రేక్ చేసి దానికన్నా కింద ఉంటే దీంట్లో షార్ట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు. టువర్డ్స్ 2450 ఆర్ 2460 లెవెల్స్ దగ్గర మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఇది జస్ట్ షార్ట్ టర్మ్ కోసం. 100 రూపీస్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే కొంచెం మనం హైయర్ లెవెల్కి వెళ్ళాలంటే ఇక్కడ మనకు ఒక మంచి డిమాండ్ ఏరియా ఉంది. సో ఈ డిమాండ్ ఏరియా దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఒక లాంగ్ ఎంట్రీ కోసం కూడా ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ మనకి డిమాండ్ ఏరియా వచ్చి అరౌండ్ 2420 400 2400 ఆ 2420 ఈ లెవెల్ దగ్గర మనకి ఒక మంచి సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. స్టాక్ ని మానిటర్ లో పెట్టుకొని ఐదర్ వే మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది నెస్లేలో అయితే ఒకటి ఈ కింద 2400 లెవెల్ కి చాలా ఇంపార్టెంట్ ఉంది. ఎందుకంటే 2400 దగ్గరే 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది. అది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. సో లెవెల్స్ చూసుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది కోటక్ బ్యాంక్ లో కొంత షార్టింగ్ జరుగుతూ ఉంది. ఇది ఫర్దర్ గా కూడా షార్ట్స్ బిల్డ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. దీంట్లో ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే మనం ఒక షార్టింగ్ ఆపర్చునిటీ కోసం చూసుకోవచ్చు. ఈ రోజు హై ఏదైతే ఉందో అది 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్, అక్కడ ప్రైస్ రిజెక్ట్ అయింది. ఇంకొకటి ఈ ప్రీవియస్ గా ఇక్కడ ఎక్కడైతే ఫాల్ అయిందో ఈ ఫాల్ ఏరియా ఇది ఎగ్జాక్ట్లీ 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. ఎప్పుడైతే 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ని బ్రేక్ చేసిందో ఆ తర్వాత మంత్లీ పివోట్ లెవెల్ మనకి సపోర్ట్ ఇవ్వాలి, కానీ అది కూడా బ్రేక్ అయింది. 50 DMN కూడా బ్రేక్ చేసింది. ఇది ఫర్దర్ గా కూడా కొంత వీక్ కావచ్చు. అయితే ఇక్కడ మనకి ఒక ఆపర్చునిటీ రావచ్చు లోయర్ లెవెల్లో ఒకవేళ లాంగ్ ఎంట్రీస్ కి వెళ్ళటానికి. సో ఇది ప్రీవియస్ గా ఇక్కడ ఒక డిమాండ్ ఏరియా ఉంది 1680 అండ్ 1670. సో ఈ లెవెల్ కి వచ్చినప్పుడు ఇక్కడ ఒక బుల్లిష్ ఫార్మేషన్ వస్తే ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడున్న దాని ప్రకారం అయితే ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే అది ఒక మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఒక షార్టింగ్ క్యాండిడేట్ లాగా చూడొచ్చు దీన్ని కోటక్ బ్యాంక్. సో రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.